ఫ్రెండ్స్ ఈరోజు డేట్ మే 17, టైం నైట్ 7:45 అవుతుంది. తిరుపతి పోవాలని అయితే రైల్వే స్టేషన్కి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ రైలు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. టోటల్ రైల్వే స్టేషన్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు. ఫ్రెండ్స్ మేము మా ఫ్యామిలీ మొత్తం వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే 8:06 అవుతుంది ఫ్రెండ్స్, నైట్ టైము. ట్రైన్ అయితే వచ్చేసింది. మేము ముందుగానే రిజర్వేషన్ చేసుకున్నాము ట్రైన్ టికెట్స్. చూపిస్తాను లోకల్ ఫ్రెండ్స్ మొత్తము. మేము 9 మంది వచ్చాం ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ మొత్తం కలిసి. తిరుపతి పోయాక మొత్తం అంతా అక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉంది, మనం ఏం చేయాలి, దర్శనానికి ఎట్లా పోవాలో మొత్తం చెప్తాను ఫ్రెండ్స్ క్లియర్గా. మీరు లాస్ట్ వరకు మొత్తం చూసేసేయండి. చూడండి ఫ్రెండ్స్, మేము కదిరి దేవరపల్లి టు తిరుపతి ప్యాసింజర్ ఎక్కుతున్నాము. ఇప్పుడు రిజర్వేషన్ ట్రైన్కి అయితే ఎక్కేసాం ఫ్రెండ్స్. ఇక మా బెడ్స్ ఎత్తుక్కుంటూ వచ్చాము. మా ప్లేస్లో అయితే ముందుగానే కూర్చున్నారు. నేను మా తమ్ముడు అయితే పైన కూర్చున్నాం ఫ్రెండ్స్. మా సీట్స్ అంటే ఫ్రెండ్స్ మా తమ్ముడు. ఇంకా నైట్ మళ్ళీ మీకు మొత్తం మార్నింగ్ లేచి వీడియో చెప్తాను ఫ్రెండ్స్. బాయ్. ఎప్పుడైతే క్లోజ్ చేస్తున్నా. If we tried it, we can make it. But don't we ever just take some chances and stop your thinking and start your living. Get your shoes on. ఫ్రెండ్స్ ఇక దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక నేనైతే నిద్ర లేసేసాను. ఇంకా తిరుపతి అయితే వచ్చేస్తుంది, చూపిస్తాను చూడండి. అదిగోండి ఫ్రెండ్స్ తిరుపతి కొండ. జూమ్ చేస్తాను మీకోసము. అది చెట్లు పక్క పోతే జూమ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. అదిగోండి ఫ్రెండ్స్ వెంకటేశ్వరది చూపిస్తుంది సింబల్. ఇంకా తిరుపతికి అయితే వచ్చేస్తాము. తిరుపతికి ఏ టైంకి వచ్చాము మా అక్క మాటల్లోని మీరే విందురు ఫ్రెండ్స్. చూడండి ఇట్లే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అర్లీ మార్నింగ్ 3:02కి తిరుపతి వచ్చాం. బై ఫ్రెండ్స్. ఏదో అట్ట కాదు, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే తిరుపతి వచ్చాం. గోవిందా గోవిందా. రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అయితే దిగేసాం ఫ్రెండ్స్. ఇక మేము శ్రీనివాస కాంప్లెక్స్ దగ్గరికి అయితే వెళ్ళాలి. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మొత్తము. చూడండి ఫ్రెండ్స్ అక్కడ వరకు క్యూ అయితే మేము వెళ్ళాలి. ఇప్పుడు ఆధార్ కార్డ్ తీసుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫుల్ ఉన్నారో. ఫుల్ స్నేక్ లాగా ఉంటుంది మొత్తం ఇక్కడ లైన్. ఇక్కడ ఫుల్ ఉంటారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎంతమంది ఉన్నారో, ఫుల్గా ఉన్నారు. మేము పోయి లాస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఆడ గచ్చు ఉంది కదా, అక్కడికి పోయి టికెట్స్ తీసుకొని అయితే బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా ఒక ఆటోనైనా కార్ అయినా పట్టుకొని అలిపిరి మెట్లకాడ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఎంత ఫుల్ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్. చుట్టుపక్కల మొత్తం బస్సెస్ అన్నీ నిండిపోయాయి ఫుల్గా. మేమైతే ఒక ఆటోనైతే పట్టుకున్నాము ఫ్రెండ్స్. ఆటో వాళ్ళైతే 50 రూపీస్ ఛార్జ్ చేశారు ఫ్రెండ్స్ ఒకరికైతే. ఇకైతే మేము ఆటోలో అయితే ఎక్కేసాము. ఇంకా అందరం ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ కూర్చున్నాం ఫ్రెండ్స్. మీకు కావాలంటే రోడ్డు గురించి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఆటోలో పోతున్నాము ఇప్పుడు రోడ్లో. ఫ్రెండ్స్ ఇక కలిపిన మెట్ల కాడికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక మేము అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బ్యాగ్స్ కౌంటర్లో బ్యాగ్ ఇవ్వాలి. చూడండి ఫ్రెండ్స్ మొత్తం కొండకు ఇట్లాగా పోవాల్సిందే. ఆడ గరుడ పక్షి చూపించాను కదా ఫ్రెండ్స్. ఇక మేము ఇక్కడికైతే వచ్చేసాము. ఇంకా అక్కడ బ్యాగ్ పెట్టేసి ఆ పక్క బాత్రూమ్స్ ఏంటంటే ఆడ ఫ్రెష్ అప్ అయ్యాము. చూడండి ఫ్రెండ్స్ వ్యూ ఎంత బాగుందో. ఇక్కడ నుంచి బాగా నీట్ కొండ కనిపిస్తుంది మనకు. జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్.
ఇదైతే ఫస్ట్ గోపురము. ఇంకా ఇక్కడ మామూలుగా అయితే లోపల ఎంటర్ అయ్యేకైతే పెట్టారు ముందుసారి. ఈసారి కొంచెము గుడి లోపల నుంచి అని గుడి చూపిద్దామని ఈ పక్క సైడ్ నుంచి అయితే చూపించారు. అది కూడా వీడియో తీసాను, చూపిస్తాను. ఉండండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మొత్తము జూమ్ చేసి అన్ని చోట చూపిస్తున్నాను ఫ్రెండ్స్. లగేజ్ కౌంటర్ అయితే దూరేసాము. ఇక్కడ కూడా ఫుల్ రద్దీ ఉంది. బ్యాగులు అయితే అన్నీ ఇచ్చేసాం ఫ్రెండ్స్. అన్నీ ఇక్కడ ఇచ్చేసి ఇక మేము మెట్ల దారిలో నుంచి బయలుదేరుతాము ఫ్రెండ్స్. ఇదైతే కొండ మీదకి పోయే అలిపిరి దారి ఫ్రెండ్స్, ఫుట్పాత్. ఇక్కడ నుంచి మేము ఫస్ట్ గాలిగోపురం అక్కడ వరకు వెళ్ళాలి ఫ్రెండ్స్. మధ్యలో మొత్తం మీకు అంతా చూపిస్తాను. ఇంకా పోదాం, బయలుదేరదాము. ఫ్రెండ్స్, నేను వీడియో తీసాకనే అయితే ముందుగానే పైకి వచ్చేసాను మెట్ల దారి దగ్గర నుంచి. మా పేరెంట్స్ ఇంకా కిందే ఉన్నారు ఫ్రెండ్స్. కావాలంటే చూపిస్తాను వీడియో ఇప్పటి నుంచే. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫుల్ ఉన్నారో. ఇదిగోండి ఫ్రెండ్స్, మా పేరెంట్స్ వస్తున్నారు ఇక్కడి నుంచే. ఇదే ఫ్రెండ్స్ స్టార్టింగ్ పాయింట్. ఇక ఇక్కడి నుంచి పై వరకు వెళ్ళాలి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు అక్కడి నుంచి వచ్చాము ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అక్కడ ఆర్చ్ ఉంది. ఇంకా అక్కడి నుంచి అయితే మనం వచ్చేసాము. ఇంక ఇక్కడి నుంచి మొత్తం నీట్గా అంతా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి నా ఛానల్ కొత్తగా చూసుకొని ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడే ఇద్దండి ఫ్రెండ్స్. ఇక్కడ కూర్చొని పూరీను చిట్లం పొడి తినేసాము మేమందరం కలిసి. ఇంకా అందరము అక్కడ వాళ్ళు టీటీడీ వాళ్ళు మజ్జిగ ఇచ్చింటే తాగాము ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇక్కడ పైకెత్త వచ్చేసాము. ఇక్కడ ఫస్ట్ ఆంజనేయ స్వామి అయితే విగ్రహం ఉంది. ఇక్కడైతే మూసేసినారు ఫ్రెండ్స్. ముందుసారి అయితే ఓపెన్ అయ్యింది ఫ్రెండ్స్. 2 years బ్యాక్ ఇది ఓపెన్ అయ్యిండే ఉంది ఫ్రెండ్స్. ఈ మధ్య మూసేశారు. అట్లా పోకూడదు అని చెకప్ చేసి ఈ పక్క నుంచి పంపించేస్తారు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇట్లయితే వెళ్ళిపోదాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, శివుని బొమ్మ ఉంది, వెంకటేశ్వర స్వామిది. అలాగే ఇక ఇక్కడ చూసేయండి ఫ్రెండ్స్, ఇక్కడ మన వెంకటేశ్వర స్వామిది ఆవు పాలిస్తున్న ఫోటో అయితే ఇచ్చారు. దాని గురించి మొత్తం వాడు రాసి పెట్టారు. ఇక్కడ కోదండ రామాలయ చరిత్ర ఉంది ఫ్రెండ్స్. మీరు కావాలంటే ఓపికంటే స్క్రీన్ షాట్ తీసుకొని చదవండి ఫ్రెండ్స్, దాన్ని నీట్గా అర్థమవుతుంది. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడంతా ఆర్చ్ ఉంది. ఈ పక్క మొత్తం వెంకటేశ్వర స్వామివి అన్నీ ఈసారి బాగా నీట్గా పెట్టారు. ఇది ఏమో ఫ్రెండ్స్, లోపల చూడాలా. లోపల వెంకటేశ్వర స్వామి సింబల్స్ అట్లాంటివన్నీ పెట్టారు చూడండి ఫ్రెండ్స్. ఆ పక్క ఒక గుడి ఉంది ఫ్రెండ్స్, అక్కడ చూపించేకైతే ట్రై చేస్తాను బయట నుంచే. చూడండి టోటల్ అంతా మొత్తం 360 degrees వ్యూ అయితే చూపిస్తాను. మనం పైన అక్కడ చూపించాను కదా ఫ్రెండ్స్, నేను అక్కడ వరకు అయితే మనం వెళ్ళాలి. ఇప్పుడు ఆ గుడిలోకి అయితే ఎంటర్ అవుదాము. ఇద్దరు ఫ్రెండ్స్ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది గుడికి బ్యాక్ సైడ్. మనం అయితే గుడి లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు వీడియో తీద్దాం, లోపల ఉంటుంది వద్దు ఫ్రెండ్స్. చూపించిన్నారు కదా, అక్కడ వీడియోస్ అయితే తీయొద్దన్నారు. కింద ఎక్కడ వీడియోస్ తీయొద్దన్నారు ఫ్రెండ్స్, ఆ పక్క అయినా బ్యాక్ సైడ్ అయినా. అందుకని ఇక్కడైతే గాలిగోపురం వీడియో అందరు ఫోటో తీసుకుంటే నేను తీసాను ఫ్రెండ్స్. ఎంత పెద్దగా ఉందో గాలిగోపురము. ఇక మేమందరం ఫొటోస్ అయితే దిగుతున్నాం. మిమ్మల్ని ఇంకా ఆధార్ నుంచి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడికైతే ఎంటర్ అయ్యాము. బాగా ఆర్కిటెక్చర్ ఇట్లా బాగా నీట్గా కనిపిస్తున్నాను ఫ్రెండ్స్. నీట్గా చూపిస్తాను బ్యాక్ సైడ్ నుంచి మొత్తం అంతా. ఇంకైతే ఎక్కుతున్నాం ఫ్రెండ్స్.
ఇక్కడైతే మొత్తం బ్యాగ్స్ మన దగ్గర ఉండే అన్నీ చెక్ చేస్తారు ఫ్రెండ్స్ పైన. ఫ్రెండ్స్ 5 అడుగులకు 10 అడుగులకు ఒకసారి బాత్రూమ్స్ అన్నీ పెట్టారు ఫ్రెండ్స్ మన కోసము. ఫ్రెండ్స్ ఇకైతే స్టార్ట్ అయితే చేసాము. ఇక 3550 మెట్లు ఎక్కాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే 200 మెట్లు అయిపోయినాయి. ఆ బోర్డు చూపిస్తాను ఫ్రెండ్స్, అక్కడ ఎక్కడ పెడతారు ఏంది అనేది. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అడుగు అంతా కనిపిస్తుంది నీట్గా. చుట్టుపక్కల మొత్తం చెట్లే. చూడండి ఫ్రెండ్స్, 3350 ఇంకా పైన ఉన్నాయి. మనము 200 మెట్లు అయితే పూర్తి చేసుకున్నాము. ఇంకా ఇక్కడికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ 3250లో 300 పూర్తి చేసేసాము. అంటే 3550లో 320 250. ఇంక ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఒక గుడి అయితే కనపడింది, దాని లోపలైతే ఎంటర్ అయిపోదాము ఫ్రెండ్స్. అలాగే 5 అడుగులు 10 అడుగులకు ఒకసారి డ్రింకింగ్ వాటర్ పెడతారు ఫ్రెండ్స్, మనం పట్టుకొని తాగొచ్చు ఫ్రెండ్స్. ఆంజనేయ స్వామిది ఉంది ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఫ్రెండ్, 3050 నుండి 3000 అంటే ఇంకా 500 మెట్లు అయిపోయినాయి అని అర్థం. ఇప్పుడు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం చూడండి ఫ్రెండ్స్, అడవి మొత్తం నీట్గా కనిపిస్తుంది. ఇంకా మీకు కొంచెం పెద్ద పైకి పోతే మంచి వ్యూ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అంటే తిరుపతి మొత్తం వ్యూ కొండ మీద నుంచి, అది అప్పటికి వస్తుంది, అప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. నాకైతే ఒక 500 మెట్లు ఎక్కేస్తే చాలు, ఫుల్గా చెమటలు అయితే పట్టేసాయి ఫ్రెండ్స్. దారిలో మొత్తం అంగళ్ళు అన్నీ పెట్టారు ఫ్రెండ్స్, మనం కావాలంటే కొనుక్కొని తినచ్చు. మామూలుగా కింద అంటే తిరుపతిలో 10 రూపాయలు ఉంటే అక్కడ 20 రూపాయలు అమ్ముతారు ఫ్రెండ్స్, అది మనం తెలుసుకోవాలి. ఫ్రెండ్స్ అలాగే దారిలో వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్క అవతారాలు ఆ విగ్రహం ద్వారా పెట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ. అలాగే కొంచెం కూర్చోడానికి ప్లేసెస్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పెట్టారు వెంకటేశ్వర స్వామి విగ్రహము. చూడండి ఫ్రెండ్స్, కురమావతారం అని పెట్టారు ఇక్కడ. ఇక్కడైతే అందరూ మా మొక్కులు తీర్చుకుంటారు కదా ఫ్రెండ్స్. మనకి ఇల్లు కావాలంటే అక్కడ రాయలు పెట్టేసిపోతే మనకు ఇల్లు వస్తుందని నమ్మకంతో ఇల్లు పెట్టేసిపోతారు ఫ్రెండ్స్. అలాగే మా అమ్మ కూడా పెట్టింది ఫ్రెండ్స్, నేను చూపిస్తాను అది కూడా. చూడండి ఫ్రెండ్స్, అక్కడ మొత్తం కనిపిస్తుంది ఊరు మొత్తము, ఇంకొంచెం నీట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. వేరే చోటు చూపించాల నేను. చూడండి ఫ్రెండ్స్, అన్ని అంగళ్ళు అన్నీ పెట్టారు ఇక్కడ. ఇట్లేకపోతే చాలా అంగళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఫ్రెండ్స్ ఇది మైసూరు గోపురం అంట ఫ్రెండ్స్, దీని కింద రాశారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలా హైట్ ఉంది ఫ్రెండ్స్ ఈ గోపురము. వెడల్పు మొత్తం చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రాసుంది 700 మెట్లు అయిపోయినాయి అని. ఇంకా చూపిస్తాను ఫ్రెండ్స్ లాస్ట్ వరకు ఆ బోర్డు అనేది. చూడండి ఫ్రెండ్స్, కొండ మీద నుంచి ఊరు మొత్తం మంచి వ్యూ కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇది 4వ గాలిగోపురం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ వరకు వచ్చేసాము ఫ్రెండ్స్. ఆ గోపురం దాటితేనే కొంచెం ప్లేస్ ఉంటుంది ఫ్రెండ్స్, రోడ్డు కూడా ఆ పక్క సైడే ఉంటుంది పోయేకి. ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది ఫ్రెండ్స్. చాలామంది ఇక్కడికి వచ్చి ఫొటోస్ వీడియోస్ దిగేసిపోతారు, అక్కడ దేవుణ్ణి మొక్కుకొని వేసిపోతారు ఫ్రెండ్స్. పక్కన ఇక్కడ ఒక మ్యూజియం ఉంది ఫ్రెండ్స్, అది నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక ఫోన్ ఆపేసి గుడిలోకి అయితే వెళ్ళిపోతాను. ఇంక గుడిలోకి పోదాం ఫ్రెండ్స్. చాలా ఫుల్ రష్ ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. ఇదిగోండి ఫ్రెండ్స్, గుడి బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్. ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ గోపురాలు అన్నీ నీట్గా రాసి పెట్టింటారు ఫ్రెండ్స్ ఇక్కడ. అక్కడ చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ నుంచి ఇక్కడ వరకు మైసూరు గోపురం మనం దాటింది ఇదే ఫ్రెండ్స్. ఇప్పుడు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్
అంటే అది లాస్ట్లో ఉంటుంది ఫ్రెండ్స్, అది కొంచెం చూపిస్తాను. ఇది రాజగోపురం అంటే అది ఇదే ఫ్రెండ్స్, ఇది కొంచెం ముందరకు పోతే వస్తుంది అది. ఇది కొన్ని ఫ్రెండ్స్ రోజు ఘాట్ రోడ్డు చూపించినారు, ఫుల్ రోడ్ మీద నీట్గా ఉంటుంది, ఫుల్ మొత్తం అడవి మంచి ఫ్రెండ్స్. చెప్పాను కదా ఫ్రెండ్ పాము ఇల్లు కడుతుందని, అక్కడ చూడండి ఫ్రెండ్స్, అక్కడే మొత్తం అడవి ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ ఆంజనేయ స్వామి దగ్గర ఉండే గాలిగోపురం కూడా దాటాం ఫ్రెండ్స్. ఇక్కడ ఆకలేస్తుంటే ఇక్కడ టిఫిన్ తిన్నాం ఫ్రెండ్స్, దోశ, మ్యాగీ, పరోటా తిన్నాం ఫ్రెండ్స్. సీకైతే అట్లే నడుచుకుంటా ఇక 2700 మెట్లు అయితే అయిపోయాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే ఇక ఐస్ క్రీమ్ తినేసి అయితే నడుస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ దారిలో జింకలు చాలా కనబడ్డాయి ఫ్రెండ్స్, ఫోటో తీసాను చూడండి ఫ్రెండ్స్ నా ఫోన్ నుంచి. ఫ్రెండ్స్ ఇక అట్లే నడుచుకుంటా మోకాళ్ళ మెట్ల వరకు వచ్చేసాం ఫ్రెండ్స్. మోకాళ్ళ మెట్లు వీడియో తీసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మొత్తము అందరూ మోకాళ్ళ మెట్లు ఎక్కుతున్నారు చూడండి ఫ్రెండ్స్. పెద్ద గోపురం ఫ్రెండ్స్ ఇది కూడా. బయట నుంచి తీయడానికే ట్రై చేశాను ఫ్రెండ్స్, కానీ తీయలేదు, మర్చిపోయాను. చూడండి ఫ్రెండ్స్, మొత్తము బయట నుంచి కూడా తీసినాను, మళ్ళీ బయటికి పోయి మరి మీకోసము. జింకో చూపించాను కదా ఫ్రెండ్స్, ఫోటో ఒక్కటే చూపించాను, ఇప్పుడు వీడియో కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. టోటల్ జింక నడిచేది, అక్కడ ఉండేది, కొమ్ముల జింక కూడా ఉంది ఫ్రెండ్స్, అక్కడ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అక్కడ మా నాన్న దానికి మామిడికాయ పెట్టాడు ఫ్రెండ్స్ నీట్గా. ఫ్రెండ్స్ అలిపిరి మెట్ల మీద ప్లాస్టిక్ బాటిల్స్ అలా లేవు ఫ్రెండ్. ఈ బాటిల్ అయితే అక్కడ 40 రూపాయలకి అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్. 40 రూపాయలు అంటే తనకి ఎక్కువే ఫ్రెండ్స్. అది మళ్ళీ దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మనమే 30 రూపాయలు రిటర్న్ ఇస్తారు ఫ్రెండ్స్. ఆ గ్లాస్ పగలు కొట్టుకోకుండా వాళ్ళకి మళ్ళీ చేతికి ఇస్తే అంగడోళ్ళకి అక్కడే, అంటే 10 రూపీస్ వాటర్ అని ఫ్రెండ్స్. అక్కడ చాలా కోతులు అయితే కనపడ్డాయి ఫ్రెండ్స్, మీరే చూస్తున్నారు కదా ఇక్కడ ఫోటోలో. దారిలో గోడల మీద చూస్తున్నారు ఫ్రెండ్స్, గోవింద నామాలన్నీ రాశారు. ఫ్రెండ్స్ నేను మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, రోడ్డు మార్గం వస్తే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వస్తుందని. అది ఇదే ఫ్రెండ్స్, దీని లోపల వీడియో కూడా లేదు తీసేకి. ఇక మనము స్ట్రైట్కి పోతే రోడ్డు వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వ్యూ ఎంత బాగుంది ఫ్రెండ్స్. ఆ పక్క ఘాట్ రోడ్డు ఉంది ఫ్రెండ్స్, ఫుల్గా చాలా పెద్ద లోయ ఫ్రెండ్స్. ఆ పక్క ఫొటోస్ కూడా చూశాను ఫ్రెండ్స్ చాలా, చూడండి అన్నీ, డోంట్ స్కిప్ ఫ్రెండ్స్, టోటల్ వీడియో చూడండి. అక్కడ చూడండి ఫ్రెండ్స్, ఘాట్ రోడ్ చూపించాను కదా.
ఫ్రెండ్స్ ఇది రోడ్డు దగ్గర ఉండే బ్రిడ్జ్ ఫ్రెండ్స్. దీని మీద అయితే మేము వెళ్తున్నాము. అయితే ఆ పక్క రోడ్డుకి ఓన్లీ ఎంటర్ అవుతాం ఫ్రెండ్స్ ఎడ్జ్కి. ఫ్రెండ్స్ ఇక తిరుమలకైతే వచ్చేసాం ఫ్రెండ్స్. తిరుమలకి వచ్చి ఆ రోజు రెస్ట్ తీసుకొని బయటే ఇక దర్శనానికి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. దర్శనం బాగా జరిగింది. ఇక అక్కడ ఫొటోస్ చూడండి ఫ్రెండ్స్, మొత్తం తీసాను. నారాయణాయ నమో నమః వాసుదేవాయ నమో నమః నారాయణాయ నమో నమః వాసుదేవాయ నమో నమః నారాయణాయ నమో నమః వాసుదేవాయ నమో నమః సాక్షాత్కరించిన సత్యస్వరూపుడా అన్నిటాంతటా నువ్వే నిండగా గరిమలగిమలుగా నువ్వే కనులెదుట మహిమగా నువ్వే జన్మ సాఫల్యము పొందా నిన్ను చూడగా మేఘమంచులా దాటేసా సంద్ర గర్భము నీ దేశ అవధులను దిగమించేసా నిన్ను చూడ